మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా స్టార్టప్ లో ఆవిష్కరణలదేనని పేర్కొన్నారు. ఈ రోజు ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు పాప్కార్న్ సీడ్ ను ఆవిష్కరించారు. చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు. ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన, నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా. ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకొక పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి దలుచుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలామంది కుటుంబాలు నేను చూస్తున్నాను. ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్కి రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ కంపెనీ చేసింది, ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత మెకనైజేషన్ కానీ, ట్రేసబిలిటీ కానీ, ప్రాసెసింగ్ కానీ, బ్రాండ్ ప్రమోషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇది భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇది ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను. ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్కి వస్తే
ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, పొలం నుంచి వినియోగదారుడి వరకు ట్రేసబిలిటీ పెట్టారు. ఎక్కడికక్కడ మూమెంట్ కూడా మానిటర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు నేను అందుకే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అన్నాను. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, మనం పండించిన లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ని గ్లోబల్ ప్రోడక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ఈరోజు మన వాళ్ళు చేశారు. చాలా సంతోషం. దీనికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆహారపు అలవాట్లు మారాయి. దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినేది తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కానీ ఫ్రూట్ కానీ ఇలాంటి ఫుడ్కు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మనం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ చూశాను నేను, ఇప్పుడు వస్తూ ఉంటే చూస్తే నూజివీడు ప్రాంతం అంతా కూడా ఎంత కళకళలాడుతూ ఉందంటే ఎక్కడ చూసినా పామాయిల్, హార్టికల్చర్, అదే మాదిరిగా కోకో, ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మచిలీపట్నం ఏరియాని చూస్తే ఇక్కడ రైతాంగం బాధపడేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రాంతం రైతాంగాన్ని చూసి మచిలీపట్నం కృష్ణా డెల్టా రైతాంగం ఆలోచించే పరిస్థితికి వచ్చిందంటే అది మార్పులో వచ్చిన విధానం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ని, హార్టికల్చర్ని, వాణిజ్య పంటలనే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు